ఎప్పుడైనా బెండకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఎప్పుడు ఈ బెండకాయ పచ్చళ్ళు పులుసులేగా అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇది నా ఓన్ రెసిపీ. నేనైతే ఎక్కడ కాపీ కొట్టలేదు అసలు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ టేస్ట్ కూడా అయితే ఎమ్మీ సూపర్గా వచ్చింది. దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు ఎలా చేసుకొని నేనైతే మీకు ఇప్పుడు చూపిపోతున్నాను. ఒక కడాయిలో ఆయిల్ పోసేని బెండకాయలన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 50% బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక పసుపు అలాగే ఉప్పు కారం వేసి ఇంకొక ఫ్రై అవ్వనివ్వాలి. ఒక గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఒక 10 minutes అలా వదిలేసామంటే ఫ్రై అయిపోద్ది. అదే ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా కడాయి తీసి పక్కన పెట్టేసుకోవాలి. మన బెండకాయ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వేరే కడాయి తీసుకుని కడాయిలో ఆయిల్ ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు ఇంకా అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇంకా అలాగే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది ఒక గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో ఒక 3 spoons అలాగే లేదా 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అలా పచ్చివాసన పోయిన తర్వాత 3 eggs అయితే వేసేసాను. ఎగ్స్ వేసిన వెంటనే కలబెట్టకూడదు. కలబెట్టకుండా ఒక 2-3 minutes తర్వాత అలాగే పసుపు ఉప్పు కారం వేసిన తర్వాత కలబెడితే ఇంకా టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. కింద అడుగు కట్టకుండా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటా లేవాలి, లేదంటే అడుగు కట్టేస్తే టేస్ట్ బాగా రాదు. చూసారు కదా, ఎగ్స్ అనేది ఇలా ఫ్రై అయిపోవాలి. ఒకసారి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 spoons దాకా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత ఇంకా వైట్ రైస్ ఉంటుంది కదా, అది వేసేసి వెంటనే కారం వేసేసి అలాగే ఇంకా సాల్ట్ సరిపోతే వేసుకోవాలి, లేదంటే లేదు. ఇంకా నాకు కొంచెం తక్కువైందని సాల్ట్ అలాగే ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేయాలి. బాగా చూస్తారా, ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత అంటే తెల్లగా ఏం లేకుండా మిక్స్ చేసేసుకోవాలి, అన్నం ఏం లేకుండా. ఇంకా వెంటనే గరం మసాలా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ బెండకాయ ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒక 2 minutes మూత పెట్టి అలా వదిలేసి ఇంకా మూత తీసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని పైన ఒక 2 spoons దాకా నెయ్యి అనేది వేసుకోండి. నెయ్యి వేయడం వల్ల సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది ఫ్రైడ్ రైస్ లో. ఇంకా నేను ఇక్కడ ఏ సాసు ఏది ఇంగ్రీడియంట్స్ ఏమి మిక్స్ చేయలేదు, జస్ట్ ఉప్పు కారం పసుపు అలాంటివి యూజ్ చేశాను. ఇంకా లాస్ట్లో కానీ నెయ్యి కానీ యాడ్ చేసేసారంటే మన ఎమ్మీ టేస్టీ అయిన బెండకాయ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా నచ్చింది. మా హస్బెండ్కి కూడా చాలా నచ్చిందంట. అందుకని మా హస్బెండ్ రాకముందే నేను తినేస్తున్నాను. మీకు కానీ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో నేను మీ ముందుకు వస్తాను. మీరు అవన్నీ మిస్ కాకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి. నిజంగా ఇది నా కొత్త రెసిపీ అయినా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంకా రాబోతున్నాయి ఫుడ్ వీడియోస్ అని. ఓకే, బాయ్.